Welcome to this new session. Here in this video, we will be discussing about the vocabulary, the meanings of a new lesson. The first lesson of English non-detail 10th class, Andhra Pradesh 10th class English non-detail or supplementary we say it. In that the first lesson is A Triumph of Surgery by James Herriot. A Triumph of Surgery by James Herriot, AP 10th class English non-detail lesson 1. We are going to see vocabulary and meanings. Vocabulary itself means meanings, synonyms, all the related words. Okay. So I have formulated almost 80 meanings from this lesson, as this is a big lesson. ఈ చాలా పెద్ద లెసన్ అయినందువల్ల నేను ఆల్మోస్ట్ 80 వర్డ్స్ వరకు మీనింగ్స్ రాశానండి. అవన్నీ మీకు ఇప్పుడు డిస్ప్లే చేస్తాను. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద సెషన్, this is our channel Tej Career Academy, and my name is Dharma Teja. Okay, if you like the video, please do like, share and subscribe. So we are going to see the meanings of this lesson. Okay, first one, a triumph of surgery. A triumph of surgery. A triumph of surgery. See here, almost here in this page, you have got 25 meanings. Similarly, in the second page, you have got another 25, which adds to 50. And in the third page, you have got another 23 meanings, which adds up to 73. Here, total altogether, you have got 86 meanings. All these words are from your English non-detail, AP 10th class English non-detail lesson 1. A triumph of surgery. So meanings and vocabulary. Meanings, and you can say it as vocabulary. Vocabulary means collection of words. Okay. So let us start. ఇందులో ఫస్ట్ ట్రయంప్ అంటే మీనింగ్ ఏంటండి? ట్రయంప్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ లెసన్ నేమ్లోనే ట్రయంప్ ఉంది కదా, ట్రయంప్ ఆఫ్ సర్జరీ. నేను అందుకని ట్రయంప్ అనే వర్డ్తోనే ఇచ్చాను అనమాట. ఆల్రెడీ మీకు ఈ వర్డ్స్ ఇవన్నీ కూడా ఈ ఇంగ్లీష్ నాన్ డీటెయిల్ లెసన్లో లాస్ట్లో ఇచ్చారండి. మీరు చూడొచ్చు చక్కగా. ఇక్కడ గమనించినట్లయితే ఈ మీనింగ్స్ అన్నీ ఇచ్చారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 మీనింగ్స్ ఇచ్చారు. ఇవన్నీ కాకుండా ఇందులో నేను లెసన్ చదువుతున్నప్పుడు చాలా చాలా కాంప్లెక్స్ వర్డ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు తెలియాలి. మీనింగ్స్ తెలిస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. ఒకవేళ తెలియకపోతే తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ సెషన్ చేస్తున్నాను. ట్రయంఫ్ అంటే ఏ గ్రేట్ విక్టరీ ఆర్ అచీవ్మెంట్. ట్రయంఫ్ అంటే ఏదైనా ఒక గొప్ప విషయాన్ని సాధించినప్పుడు దాని విషయం ఇట్ యాస్ ట్రయంఫ్. సర్జరీ, ఏ బ్రాంచ్ ఆఫ్ మెడికల్ ప్రాక్టీస్ దట్ ట్రీట్స్ ఇంజురీస్ బై ఫిజికల్ రిమూవల్ ఆఫ్ ఆర్గాన్స్ అనమాట. సో ఇది సర్జరీ. సో నేను ఇక్కడ మొత్తం 86 మీనింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. నేను కొన్ని కష్టం అనిపించినవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ ఛానల్ కింద ఒక లింక్ ఇస్తానండి. ఆ లింక్లో, ఈ వీడియో కింద ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్లో ఈ మెటీరియల్ అంతా మీకు దొరుకుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్స్ తీసుకుని చదువుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ప్యాంపర్డ్ మీనింగ్ ఏంటండి? ఇండల్జ్ విత్ ఎవ్రీ అటెన్షన్ అండ్ కంఫర్ట్. ప్యాంపర్డ్ అంటే గారాబం చేయడం తెలుగులో. ఓకే. ఓవర్ ఫెడ్ అంటే గివింగ్ టూ మచ్ ఫుడ్ అండి. అంటే ఏంటండి? అంటే తినేదానికన్నా ఎక్కువ ఆహారం పెట్టడం అన్నమాట. మిస్ట్రెస్, ఏ ఉమెన్ ఇన్ ఏ పొజిషన్ ఆఫ్ అథారిటీ. ఓకే. బ్లోటెడ్ అంటే స్వాలెన్ విత్ ఫ్లూయిడ్ ఆర్ గ్యాస్, అంటే నీటితో కానీ గ్యాస్తో కానీ ఉబ్బిపోవడం. బ్లోట్ అంటే ఉబ్బిపోవడం అనమాట. ఓకే. సాసేజ్, ఇవన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు ఆల్రెడీ. సాసేజ్, రూమీ, ఓకే, లిస్ట్లెస్, ఇట్లా చాలా ఇచ్చాడు అనమాట. హేజెండ్ అంటే బీ క్విక్ టు డూ సంథింగ్, ఏదైనా ఒక పని చేయడానికి త్వరగా చేయడం అనమాట. మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటండి? ల్యాక్ ఆఫ్ ప్రాపర్ న్యూట్రిషన్ అనమాట. రిలెంట్, బికమ్ లెస్ సివియర్ ఆర్ ఇంటెన్స్, వెనక్కి తగ్గటము. ఓకే. శాంతించటము, ఉపశమనం పొందడం అనమాట. రిలెంట్, బికమ్ లెస్ సివియర్ ఆర్ ఇంటెన్స్ అనమాట. ఓకే. చూడండి అలానే లుంబాగో, ఇవన్నీ బుక్లో ఇచ్చాడు. వ్రంగ్ అంటే స్క్వీజ్ అండ్ ట్విస్ట్, చేతులు కట్టుకుని నుంచోవడం.
ఓకే, రెజీమ్ ఇది మనకి బుక్లో ఇచ్చాడనమాట. ప్రిస్క్రైబ్డ్ కోర్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ డయట్. దీని రెజీమ్ అంటే పరిపాలన అనే అర్థంలో కూడా వాడచ్చు రెజీమ్ అనే పదాన్ని. టాటరింగ్ ట్వీడ్, వార్డ్రోబ్ అంటే కబర్డ్ టు ప్లేస్ క్లోత్స్ అనమాట, అలమారా లాంటిది. ఓకే, సో నెక్స్ట్ పేజ్లోకి వెళ్తున్నాను. నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదని మీరు అనుకోవద్దు. నేను ఇది మీకు మెటీరియల్ అందుబాటులో ఉంచుతాను. మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి. చాలా ఉపయోగపడుతుందండి. అన్నీ మీరు 10th క్లాస్ పిల్లలు కాబట్టి ఎన్ని మీనింగ్స్ తెలుసుకుంటే అంత ఉపయోగం. రేపొద్దున మీరు ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు కూడా వొకాబులరీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది. సో పనిలో పనిగా ఇప్పుడే మనం అది కాన్సన్ట్రేట్ చేస్తే మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. అందుకనే నేను ఇంత ఎఫర్ట్ తీసుకుని మరీ మీనింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో విల్ సీ ద అనదర్ మీనింగ్. డిస్ట్రాట్ అంటే ఏంటంటే వెరీ వర్రీడ్ అండ్ అప్సెట్. వెరీ వర్రీడ్ అండ్ అప్సెట్ అనమాట. అంటే బాగా కంగారు పడిపోవటము, ఆందోళన చెందటము డిస్ట్రాట్ అంటే. ఓకే, తర్వాత ప్యాంటింగ్. ఫోర్ట్నైట్ అంటే పీరియడ్ ఆఫ్ 2 weeks, 2 వారాల కాల వ్యవధిని ఫోర్ట్నైట్ అంటారు. స్వూండ్, పైన్ అండ్ డై, బికమ్ ఇంక్రీజింగ్లీ థిన్ అండ్ వీక్ అనమాట. ఇంక్రీజింగ్లీ థిన్ అండ్ వీక్ అంటే పైన్ అండ్ డై అంటే బాగా బక్క చిక్కిపోయి చనిపోవటం, వీక్ అయిపోవటం అనమాట. వెయిలింగ్స్, తర్వాత మార్చ్డ్ అవుట్, వ్రాప్డ్. ఓకే, వ్రాప్డ్. తర్వాత రౌజ్డ్. డిస్పైర్ అంటే లూజ్ హోప్ అనమాట, ఆశను కోల్పోవటము. రౌజ్డ్, మేక్ యాంగ్రీ, కోపం వచ్చేటట్టు చేయటము. గ్లాన్స్ అంటే ఏంటండి, టేకింగ్ ఏ బ్రీఫ్ ఆర్ హరీడ్ లుక్, ఊరిని పైన అలా చూడటం అనమాట గ్లాన్స్. పెథటిక్, కాజ్ ఫీలింగ్స్ ఆఫ్ సాడ్నెస్. పెథటిక్ అంటే బాధపడుతూ ఉన్నప్పుడు వచ్చే ఫీలింగ్స్ని పెథటిక్ అంటారు. బాధపడుతున్నప్పుడు కానీ సాడ్నెస్ అనమాట, బాగా తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు మనము పెథటిక్ కండిషన్ అంటాం, దీనావస్థ అంటారు తెలుగులో అయితే. గ్యాస్పింగ్, క్యాచ్ వన్స్ బ్రెత్ విత్ పెయిన్ అంటే బాగా ఊపిరిని బిగపట్టడం, నొప్పితో ఊపిరిని బిగపట్టడం అనమాట. ఏ కిక్ ఇన్ యూ, ఇది ఒక ఇడియం అండి. ఏ కిక్ ఇన్ యూ అంటే మనిషిలో అలర్ట్నెస్ కానీ యాక్టివ్నెస్ కానీ లేకపోవడం అనమాట. ఏ కిక్ ఇన్ యూ హ్యావెంట్ ఏ కిక్ ఇన్ యూ అంటాడు అక్కడ వెటర్నరీ డాక్టర్ మిస్టర్ హెరియాట్. యూ హ్యావెంట్ ఏ కిక్ ఇన్ యూ, ఏ హ్యావింగ్ అలర్ట్నెస్ ఆర్ యూ యాక్టివ్నెస్. యూ హ్యావ్ నో కిక్ ఇన్ యూ అంటే నో అలర్ట్నెస్ ఆర్ నో యాక్టివ్నెస్ అనమాట. సర్జ్డ్, మూవ్ సడన్లీ ఫార్వర్డ్, ఒక్కసారిగా ముందుకు వెళ్ళడం. స్నిఫింగ్ అంటే తెలుసు కదా మనకి, స్మెల్లింగ్ విత్ నోస్ అనమాట. వింపర్, ట్రాటెడ్, ఎన్గల్ఫ్. స్వీప్ ఓవర్, సరౌండ్ అండ్ కవర్ అంటే చుట్టుముట్టడం ఎన్గల్ఫ్ అంటే. స్లోప్డ్, ఫిల్ ఆర్ ఫ్లో ఓవర్ ద ఎడ్జ్ అనమాట. అలానే ఇంకా చాలా వర్డ్స్ ఉన్నాయి. లయబుల్, రెస్పాన్సిబుల్ బై లా. లయబుల్ అంటే రెస్పాన్సిబుల్ బై లా, చట్ట ప్రకారము బాధ్యత తీసుకోవాలి ఇచ్చిన పరిస్థితి. హెడ్లాంగ్, జోస్లింగ్. స్క్రిమ్మేజెస్ అంటే వెరీ డిఫికల్ట్ వర్డ్ చూడండి. ఏ కన్ఫ్యూజ్డ్ స్ట్రగుల్ ఆర్ ఫైట్. ఇదంతా కూడా డాగ్ గురించి, ట్రిక్కీ అనే డాగ్ గురించి మనము వొకాబులరీ ఉంటుంది. సో స్క్రిమ్మేజెస్ బాగా అది కన్ఫ్యూజ్ అయిపోయినప్పుడు చేసే పనిని స్క్రిమ్మేజెస్ అంటారు అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ పేజ్. తర్వాత బౌల్డ్ ఓవర్, టు సర్ప్రైజ్ గ్రేట్లీ అంటే బౌల్డ్ ఓవర్ అంటే బాగా చాలా గొప్ప సర్ప్రైజ్ అనమాట, ఆశ్చర్యమైన, బహు ఆశ్చర్యమైన అని అర్థము. ఓకే, ట్రాంప్డ్ ఆన్, వాక్ హెవీలీ ఆర్ నాయిజీలీ. ఓకే, స్క్వాష్డ్, షాగీ. హోవర్డ్ అంటే రిమైన్ ఇన్ వన్ ప్లేస్ ఇన్ ద ఎయిర్, గాలిలో అలానే ఒక్కసారిగానే కదలకుండా ఉండిపోవడం, రిమైన్ ఇన్ వన్ ప్లేస్ ఇన్ ద ఎయిర్ అనమాట. డాజ్డ్, అవాయిడ్ బై ఎ సడన్ మూమెంట్. డాజ్డ్ అంటే ఏంటండి, అవాయిడ్ అంటే ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవడం, డాజ్డ్ అనమాట. కాన్వలెసింగ్, రికవర్ వన్స్ హెల్త్, ఒకరి ఆరోగ్యం క్షీణించిపోయిన ఆరోగ్యం నుండి కోలుకోవడం, కాన్వలెసింగ్. ఇది ఒక హై లెవెల్ వర్డ్, ఉపయోగపడుతుంది రేపొద్దున. డాన్, ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్. డాన్ అంటే సన్ రైజ్ రాకముందు వచ్చే కాంతి ఉంటుంది కదా, ఎర్లీ మార్నింగ్ కాంతి, దాన్ని డాన్ అంటారండి. ఎన్రిచ్, డాన్ అండ్ డస్క్ ఆ రెండు. డాన్ అంటే ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ ఆ టైము, డస్క్ అంటే సన్సెట్ అయిపోయిన తర్వాత ఇంకా వెలుతురు ఉంటుంది చీకటి రాకముందు, దాన్ని డస్క్ అంటారు.
డిఈఎస్కే కాదు, డియుఎస్కే. ఎన్రిచ్ అంటే ఇంప్రూవ్ ఆర్ ఎన్హాన్స్. సెరిమోనియల్. కాన్స్టిట్యూషన్ అంటే జనరల్గా మనము రాజ్యాంగము అనే మనము తీసుకుంటాము. కానీ కాన్స్టిట్యూషన్ అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటండి? కాన్స్టిట్యూషన్ అంటే ద కాంపోజిషన్ ఆఫ్ సంథింగ్. కాన్స్టిట్యూషన్ అంటే ద కాంపోజిషన్ ఆఫ్ సంథింగ్ అని అర్థం అనమాట. రివరెంట్లీ, కంటెంట్, ఇన్హేల్ అంటే టేక్ ఇన్ ఎయిర్ త్రూ నోస్, సస్టైన్డ్, కంటిన్యూయింగ్ ఫర్ అన్ ఎక్స్పెక్టెడ్ పీరియడ్. టెంప్టేషన్ అంటే ద డిజైర్ టు డూ సంథింగ్, ఎయిదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, బట్ ఇఫ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ డిజైర్ టు డూ సంథింగ్ మీన్స్ యు ఆర్ బీయింగ్ టెంప్టెడ్. పర్మనెంట్ అంటే రిమైన్ అన్చేంజ్డ్. కంపెల్డ్, ఫోర్స్ టు డూ సంథింగ్, ఏదైనా ఒక విషయాన్ని, ఒక పనిని చేయమని పదే పదే చేయమంటున్నప్పుడు యు ఆర్ బీయింగ్ కంపెల్డ్ అనాలి. ఓకే. గ్లీమింగ్, రిఫ్లెక్టింగ్ లైట్ బికాస్ ద సర్ఫేస్ ఈజ్ వెరీ క్లీన్, దాన్ని గ్లీమింగ్ అంటారు. ఓకే. చాఫర్ అంటే ఏ పర్సన్ ఎంప్లాయిడ్ టు డ్రైవ్. చాఫర్ ఏ పర్సన్ ఎంప్లాయిడ్ టు డ్రైవ్ అనమాట. క్లాస్ప్డ్. ట్రెంబుల్ అంటే ఆతృతతో కానీ భయంతో కానీ వణికిపోవటం. ఫెచ్ అంటే గో ఫార్ అండ్ దెన్ బ్రింగ్ బ్యాక్ సంథింగ్. ఫెచ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటారు కదా, అంటే వెళ్ళి నాకు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురాను. హర్ట్లింగ్. ఫ్లాపింగ్ అంటే టు మూవ్ వింగ్స్ అప్ అండ్ డౌన్ అంటే రెక్కల్ని అటు ఇటు కొట్టడం అనమాట. అలానే తర్వాత మీనింగ్ చూద్దాము. ట్రెమెండస్, వెరీ గ్రేట్ ఇన్ సైజ్ ఆర్ అమౌంట్ అంటే సైజులో చాలా పెద్దదైనటువంటి చెప్పాలి అన్నప్పుడు ట్రెమెండస్ అనే వర్డ్ వాడతాము. స్టార్టిల్డ్, ఫీలింగ్ ఆర్ షోయింగ్ సడన్ షాక్. స్టార్టిల్డ్ అంటే ఏంటండి? ఫీలింగ్ ఆర్ షోయింగ్ సడన్ షాక్. ఏదన్నా ఒక సడన్గా మనము షాక్లో గురైనప్పుడు మనం స్టార్టిల్డ్ అంటాము, అదిరిపోతాం ఒక్కొక్కసారి. డిఫెండ్, రెసిస్ట్ అండ్ అటాక్ మేడ్. మన మీద ఏదైనా దాడి జరిగినప్పుడు మనము రెసిస్ట్ చేస్తాం కదా, దాన్ని డిఫెండ్ అంటారు. స్వామ్డ్ అంటే ఏంటంటే ఏ లార్జ్ గ్రూప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అంటే కీటకాలు, పురుగుల యొక్క పెద్ద గుంపుని స్వామ్డ్ అంటారు. ఎగ్జైట్మెంట్ అంటే గ్రేట్ ఎంతూసియాజం. లీన్డ్ అంటే మూవ్ ఇంటూ స్లోపింగ్ పొజిషన్, వాలుగా నుంచోవటము. ఓకే. లగ్జూరియస్లీ, ఇన్ ఏ కంఫర్టబుల్ అండ్ ఎక్స్పెన్సివ్ వే. ఓకే. తర్వాత ర్యాపిడ్, హ్యాపెనింగ్ ఇన్ ఏ షార్ట్ టైమ్ ఆర్ ఎట్ ఏ గ్రేట్ రేట్. యాంగ్షియస్లీ, ఆతృత. ఫీలింగ్ ఆర్ షోయింగ్ వరీ, కంగారుని చూపించడాన్ని యాంగ్షియస్లీ అంటారు. అన్ఇంట్రెస్టింగ్ అంటే అంతగా పెద్దగా ఇంట్రెస్ట్ లేని, ఆసక్తి లేనటువంటిది, డల్గా ఉన్నటువంటిది. నాట్ అరౌజింగ్ క్యూరియాసిటీ ఆర్ ఇంట్రెస్ట్. అన్ఇంట్రెస్టింగ్ అంటే ఏంటండి? నాట్ అరౌజింగ్ క్యూరియాసిటీ ఆర్ ఇంట్రెస్ట్, ఆతృతను కానీ ఆసక్తిని కానీ రేకెత్తించలేనటువంటి వస్తువులకి కానీ సబ్జెక్ట్స్ని కానీ అన్ఇంట్రెస్టింగ్ అంటారు. ఇగ్నోర్ అంటే రిఫ్యూజ్ టు టేక్ నోటీస్ ఆఫ్. సర్ప్లస్ అంటే అధికంగా ఉండటం, ఎన్ ఎక్సెస్ ఆఫ్ సప్లై. హాస్పిటలైజ్ అంటే హాస్పిటల్ పాలవడము. అడ్మిట్ ఆర్ కాజ్ టు బి అడ్మిటెడ్ టు హాస్పిటల్ ఫర్ ట్రీట్మెంట్ అనమాట. సో ఆల్మోస్ట్ ఇందులో 86 మీనింగ్స్ రాశాను నేను ఫ్రమ్ ద లెసన్ ఏ ట్రయంఫ్ ఆఫ్ సర్జరీ. మీరు ఇవన్నీ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియో లింక్స్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసి చదవండి, చాలా ఉపయోగపడతాయండి. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ మీనింగ్స్ అన్నీ కూడా. నేను చాలా టైం తీసుకుని మీకోసం ఇదంతా మెటీరియల్ అంతా ప్రొవైడ్ చేస్తున్నాను. సో మేక్ యూజ్ ఆఫ్ ద మెటీరియల్. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, ఇవి సినానిమ్స్ కానీ మీకు ఈ వొకాబులరీ, ఈ ఏపీ 10th క్లాస్కి సంబంధించిన వొకాబులరీ, ఫస్ట్ క్లాస్ లెసన్ 1 ఏ ట్రయంఫ్ ఆఫ్ సర్జరీ వొకాబులరీ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తేజ్ కెరియర్ అకాడమీ. థ్యాంక్ యూ వెరీ మచ్.